నిజంగా యేసయ్యను నువ్వు ప్రేమించావు అనుకో, నిజంగా దేవుడిని నువ్వు ప్రేమించావు అనుకో, లాభం వచ్చినా వదిలిపెట్టవు, నష్టం వచ్చినా వదిలిపెట్టవు, అన్నం ఉన్నా వదిలిపెట్టవు, లేకున్నా వదిలిపెట్టవు, ఆరోగ్యంలో వదిలిపెట్టవు, రోగంలో కూడా వదలలేవు. కొంతమంది అడుగుతారు, సమృద్ధి ఉంటే అది వేరే సంగతి, అన్నీ కోల్పోయావు కదా ఇప్పుడు స్తోత్రం అంటావు ఏందని అడుగుతారు. ఉన్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా నా దేవుడు దేవుడే, నేను ఆయన వదిలిపెట్టను. ఆరోగ్యంలో కాదు, నా రోగంలో కూడా నా దేవుడు దేవుడే, నేను ఆయన వదిలిపెట్టను. మేలులోనే కాదు, నా కీడులో కూడా నా దేవుడు దేవుడే, దేవుడు మారడు. నా పరిస్థితులు మాత్రం మారిన ఈ పరిస్థితులు నాకు అనుకూలంగా కూడా ఆయన మార్చగలడు. నాకు ఆ విశ్వాసం ఉంది. నీకెందుకు బాధ, ధైర్యంగా ఉండు, నేనైతే బాగానే ఉన్నాను ధైర్యంగా అని చెప్పగలగాలి మనం. ఇది ఎవరు చెప్పగలరంటే నిజంగా దేవుణ్ణి యథార్థంగా ప్రేమించిన వాళ్ళే చెప్పగలరు. ఆయన ఇచ్చే వాటి మీద ఆశపడి ప్రేమించడం కాదు, ఆయన ఇచ్చినా ఇయ్యకపోయినా ఆల్రెడీ ఇవ్వాల్సింది ఇచ్చేసావు, నీ ప్రాణమే పెట్టేశావు, ఇంకేం ఇవ్వాలి నాకు? నువ్వు ప్రాణం ఇచ్చిన వాడివి, ఆ ప్రాణంతో పాటు సమస్తము నాకు ఇయ్యవా? అలాంటి నువ్వు ఇయ్యలేదంటే ఎందుకు ఆగావంటే ఏదో నా మేలుకే ఆగావు. మరి ప్రాణం పెట్టి అంత ప్రేమించావు నన్ను, అంత పిచ్చి నేనంటే నీకు యేసయ్యా. అలాంటి నువ్వు మరి ఎందుకు ఆపావు? నాకు ఈ సమస్య నుంచి ఎందుకు విడిపించలేదు? అంత ప్రేమించిన నువ్వు నన్ను ఎందుకని విడిపించలేదు అంటే ఇది నాకు అవసరం. థ్యాంక్ యూ, పర్వాలేదు. ఈ సమస్యను బట్టి కూడా స్తోత్రం, ఈ అప్పును బట్టి స్తోత్రం, ఈ బలహీనతను బట్టి స్తోత్రం, ఈ ఇరుకును బట్టి స్తోత్రం, ఈ ఇబ్బందిని బట్టి స్తోత్రం, ఈ నిందను బట్టి స్తోత్రం, ఈ అవమానాన్ని బట్టి స్తోత్రం, ఈ తృణీకారాన్ని బట్టి స్తోత్రం. ఇదంతా నా మంచిగా వచ్చింది, నీకు వందనాలు.